హాయ్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దశాంశాలు. దీన్నే ఇంగ్లీష్లో డెసిమల్స్ అంటారనమాట. సో అసలు దశాంశాలు అంటే నిర్వచనం చూద్దాం. దశాంశం అనేది భిన్నాన్ని డాట్ ఉపయోగించి రాసే విధానము. ఒక డాట్ ఉపయోగించి రాసే విధానమే మనకి దశాంశం అని అంటారనమాట. సో అంటే భిన్నాన్నే దశాంశ రూపంలో ఎలా రాస్తాము? ఈ డాట్ అనే ఉపయోగించి రాస్తామన్నమాట. దీన్నే సింపుల్గా దశాంశం అనేది మొత్తంలో భాగాలను చూపిస్తుంది. అంటే ఇది కూడా భిన్నం లాంటిది అనమాట. దశాంశం అన్న అంటే భిన్నాన్ని మరి ఒక రూపంలో చూపించేదాన్నే మనం దశాంశం అని అంటాం అన్నమాట. ఓకే, ఉదాహరణకి 1.5 అంటే అర్థం ఏంటి? ఒక పూర్తి భాగము ప్లస్ ఒక సగభాగం. అలానే 0.50 అంటే అర్థం ఏంటి? 100 భాగాలు ఉంటే అందులో 50 భాగాలు తీసుకుంటే కనుక, అందులో 50 భాగాల కోసం చెప్తే దాన్నే 0.50 అని రాయొచ్చు అనమాట. ఓకే, సో దాని అర్థం అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2/10. సో 2/10ని ఇలా దశాంశ రూపంలో ఎలా రాయొచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన హారంలో ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 1 0 ఉంది కాబట్టి, సో మనం ఏం చేయాలంటే 11లో ఉన్న విలువని రాసేసుకుని, సో కుడివైపు నుంచి 1 0 ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత మనం పాయింట్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు కుడివైపు నుంచి అంటే ఇటుపక్క నుంచి ఇటుపక్కకి, సో ఈ విధంగా మనం ఇటువైపు పక్క నుంచి లెక్క పెట్టుకుని, మనకి హారంలో 1 0 ఉంది కాబట్టి మనం 11 రాసుకుని లవంలో ఒక స్థానం తరువాత డాట్ అనేది పెట్టాలి, పాయింట్ అనేది పెట్టుకుని. సో 2కి ముందు ఏ నెంబరు లేదు కాబట్టి ఇక్కడ మనం 0 పెట్టుకుంటాం. సో 2/10 అంటే 0.2 అనేది మనకి అలా రావడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4/100. సో 4/100ని మనం దశాంశ రూపంలో ఎలా రాయగలము అంటే, ఫస్ట్నే మనం హారంలో ఏం చేయాలన్నాము? ఫస్ట్నే ఎన్ని జీరోస్ ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. అంటే మనకు 11లో ఒక వాల్యూ రాసే ఫలితంలో వచ్చేటప్పుడు కుడివైపు నుంచి 2 స్థానాల తర్వాత మనం 0 అనేది పెట్టాలి. అంటే ఫస్ట్ మనం 11లో ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుని, సో మనం కుడివైపు నుంచి కదా లెక్క పెట్టాలి, 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలన్నారు. సో 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలంటే మనకి ఇక్కడ ఒక వాల్యూనే ఉంది కాబట్టి ఇంకొకటి 0 అనేది పెట్టుకుంటాం అనమాట. పెట్టుకుని మన కుడి చేతి వైపు నుంచి 2 స్థానాల తర్వాత అంటే 1 2 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాం. అలాగే ఇచ్చిన 11లో 4 ఏమైనా వాల్యూ ఉందా? లేకపోవడం వల్ల ఇక్కడ 0 అనేది పెట్టుకుంటాం అనమాట. అంటే 4/100 అంటే 0.04 అని అర్థం. ఓకే, అలానే 5/1000 అనేది ఉంది. సో దీన్ని ఎలా దశాంశ రూపంలో రాయగలము? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని ఉన్నాయి హారంలో? జీరోస్ 3 ఉన్నాయి. సో కాబట్టి సో 11లో ఉన్న వాల్యూని 5ని అలానే రాసేసుకుని, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు హారంలో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 places తర్వాత మనం కుడి చేతి వైపు నుంచి 3 places తర్వాత మనం డాట్ అనేది పెట్టాలి. సో 3 places పెట్టడానికి ఇక్కడ మన 1 place ఉంది కాబట్టి మిగతా 2 placesకి మనం ఏం చేయాలి? జీరోస్ అనేవి పెట్టుకుని అక్కడ పాయింట్ పెట్టుకుని, సో ఇక్కడ కూడా 5కి ముందు ఏమైనా పాయింట్ అనేది ఉందా, వాల్యూ అనేది ఉందా? లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం అనమాట. అంటే 5/1000 = 0.005 అనమాట. సో ఈ విధంగా ఈ ఫలితాలు అనేవి రావడం జరిగిందనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు
దశాంశాల్లో స్థాన విలువల కోసం చెప్పుకుందాం అనమాట. దశాంశాల్లో స్థాన విలువల కోసం చెప్పుకుందాం. సో ఫస్ట్గా ఈ స్థాన విలువలు అనేవి మనకి ఏం చెప్తాయి అంటే ప్రతి సంఖ్య యొక్క స్థానాన్ని బట్టి దాని యొక్క విలువ ఎంత అనేది చెప్తాయి అన్నమాట. అంటే ప్రతి సంఖ్య యొక్క అది ఉన్న స్థానాన్ని బట్టి దాని యొక్క విలువ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో దశాంశాల్లో కూడా ఈ స్థాన విలువలు అనేవి వాటి యొక్క విలువని వాటి యొక్క స్థానాన్ని బట్టి చెప్తాయి కాబట్టి ఇవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక దశాంశాల లైన్ ఉందన్నమాట. అంటే స్థాన విలువల లైన్ ఉంది. అంటే మనకు నెంబర్ లైన్ ఎలా ఉంటుందో దశాంశాల లైన్. సో ఇందులో సెంటర్ పాయింట్ ఏంటి ఇది. సో ఈ డెసిమల్ పాయింట్ని అంటే దశాంశ బిందువుని మనం సెంటర్ పాయింట్గా తీసుకుని ఈ పార్ట్ని మనం కుడి దీని ఎడమ అంటే లెఫ్ట్ రైట్ అంటాం కదా, ఇది రైటు ఇది లెఫ్ట్ సైడ్ పార్టు. దేనికి దశాంశ బిందువుకి. దశాంశ బిందువు కుడివైపుని కొన్ని విలువలు ఉంటాయి, అలాగే ఎడమ వైపున కొన్ని విలువలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఎడమ వైపున ఉన్న విలువల కోసం మాట్లాడుకుందాం. సో ఎడమ వైపున ఏమున్నాయి, మొదటిగా వన్స్ అంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు ఉన్నాయన్నమాట. సో ఇందులో ఒకట్లో ఏం చూపిస్తుంది దాని యొక్క వాల్యూ 1, టెన్స్ ఏం చూపిస్తుంది మనకి పదులు, వందలు ఏం చూపిస్తే దాని యొక్క వాల్యూ 100, అలాగే థౌజండ్స్ 1000 ఏం చూపిస్తుంది దాని యొక్క వాల్యూ 1000. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 572 అనే వాల్యూ ఉంది. దీంట్లో 5 యొక్క స్థాన విలువ నాకు కావాలి. 5 యొక్క స్థాన విలువ ఎలా వస్తుంది నాకు, 5 యొక్క స్థాన విలువ. సో 5 అనేది ఎక్కడుంది, ఇక్కడ 5 అనేది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. అంటే దేర్ఫోర్ 5 × 100 = 500. అంటే 5 అనేది ఎక్కడుంది, వందల ప్లేస్లో ఉంది కాబట్టి సో ఎన్ని వందలు ఉన్నాయి మనకి 5. సో 5 × 100 = 500. అలాగే 7 యొక్క స్థాన విలువ కావాలనుకో నాకు, 572లో 7 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగారు. అడిగితే ఇప్పుడు 7 ఏ ప్లేస్లో ఉంది, 10 ప్లేస్లో ఉంది కాబట్టి ఎన్ని 10లు ఉన్నాయి 7. అంటే 7 × 10, 7 × 10 = 70. ఓకే, అలానే నాకు 2 యొక్క స్థాన విలువ కావాలి. ఇప్పుడు ఏం కావాలి, 2 యొక్క స్థాన విలువ కావాలి. 2 అనేది ఏ ప్లేస్లో ఉంది, 1లో ఉంది. సో ఎన్ని 1లు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 × 1 = 2. అంటే 572 మనం ఎలా ఎడదీయచ్చు, 572 = 500 + 70 + 2. ఓకే, అలానే ఇంకొక ఉదాహరణ చూద్దాం. వేరొక ఉదాహరణ 658. ఇందులో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 8 అనేది 1 ప్లేస్లో ఉంది, 1 ప్లేస్లో ఉంది, 5 అనేది 10 ప్లేస్లో ఉంది, 6 అనేది 100 ప్లేస్లో ఉంది. కాబట్టి సో 6 × 100. నెక్స్ట్ 5 అనేది 10 స్థానంలో ఉంది కాబట్టి 5 × 10. 8 అనేది 1 ప్లేస్లో ఉంది కాబట్టి 8 × 1. దేర్ఫోర్ 600 + 50 + 8. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చేస్తాము, దశాంశ బిందువుకి ఎడమ వైపునున్న వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. సో వీటి యొక్క విలువల కోసం మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. ఇప్పుడు దశాంశ బిందువు కుడివైపునున్న విలువల కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దశాంశ బిందువు కుడివైపు అంటే ఇదే కదా, దశాంశ బిందువు కుడివైపు ఇదేమో ఎడమ వైపు, ఇది దశాంశ బిందువు. ఇందులో దశాంశ బిందువు కుడివైపున మొదటిగా వచ్చే ఫస్ట్ ప్లేస్ని ఏమంటారు, టెన్స్ అంటారు. ఏమంటారు, ఫస్ట్ ప్లేస్ని ఏమంటారంటే టెన్స్ ప్లేస్ అంటారు అనమాట. టెన్స్ అంటే 1/10 అని అర్థం అనమాట. ఏంటి 1/10, ఇది 1/10, ఇది 1/100, ఇది 1/1000. ఓకే, దీన్ని మనం ఏంటంటే టెన్స్ ప్లేస్ అంటారు. దాని తర్వాత వచ్చేదాన్ని హండ్రెడ్స్ అంటే 1/100. హండ్రెడ్స్ అంటే
హండ్రెడ్స్ టీహెచ్ఎస్ అయితే 1/100. అలాగే మూడోదాన్ని థౌజండ్స్ అంటారనమాట. థౌజండ్స్ అంటే 1/1000, దాని వాల్యూ అంతా 1/1000. ఓకే, ఇక్కడ 1/10 అంటే 0.1, 1/100 అంటే 0.01, 1/1000 అంటే 0.001. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 0.7 అనేది ఉందన్నమాట. ఇందులో నాకు 7 యొక్క స్థాన విలువ కావాలంటే 7 అనేది ఏ ప్లేస్లో ఉంది అంటే దశాంశ బిందువుకి కుడివైపున ఫస్ట్ వచ్చే ప్లేస్లో ఉంది. అంటే దీన్ని ఏమంటారు ప్లేస్ని? 10th ప్లేస్ అంటారు అనమాట. ఏమంటారు? 10th ప్లేస్ అంటారనమాట. సో 10th ప్లేస్ అంటే అర్థం ఏంటి? 7/10 అనమాట. సో 10/10నే 0.7గా రాస్తాం అనమాట. ఓకే, అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 0.06. ఇందులో నాకు ఆర్ యొక్క ప్లేస్ వాల్యూ కావాలంటే సో ఆర్ అనేది ఎక్కడుంది నాకు? దశాంశ బిందువు నుంచి కుడివైపు స్థానంలో రెండో ప్లేస్లో ఉంది. అంటే ఇది 100th ప్లేస్ అంటే 6/100 అని అర్థం అనమాట. 6/100. అలానే 0.001 అనేది ఉంది. ఇలా నాకు 1 యొక్క స్థాన విలువ కావాలంటే 1 అనేది ఎక్కడ ఉంది? దశాంశ బిందుకు మూడో ప్లేస్లో ఉందన్నమాట. సో మూడో ప్లేస్ని అంటారు థౌజండ్స్ అంటారు అనమాట. సో కాబట్టి 1/1000. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 7.62 ఉంది. 7.62 అనే నెంబర్ ఉంది. ఇందులో 7 అనేది ఎక్కడుంది? సో దశాంశ బిందువుకు ఎడం వైపున ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని ఏమంటాం మనం? యూనిట్ ప్లేస్ అంటాం అనమాట. అంటే ఒకట్ల స్థానం అంటారు అనమాట. అంటే అప్పుడు 7 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 7 యొక్క స్థాన విలువ ఈజ్ ఈక్వల్ టు 7 × 1 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది అనమాట. అలానే నాకు 6 యొక్క స్థాన విలువ కావాలనుకో, 6 యొక్క స్థాన విలువ కావాలంటే 6 అనేది ఎక్కడుంది? దశాంశ బిందువు కుడివైపున ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని ఏమంటారు? 10th ప్లేస్ అంటారు. అంటే 6/10 అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6. అలానే నాకు 2 యొక్క స్థాన విలువ కావాలనుకో, 2 ఎక్కడుంది? దశాంశ బిందువు కుడివైపున రెండో ప్లేస్లో ఉంది. సో రెండో ప్లేస్ హండ్రెడ్స్ అంటారు. అంటే 2/100 అనమాట. 2/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.02. ఇప్పుడు 7.62ని మనం ఎలా విస్తరించవచ్చు? 7 కంప్లీట్ 7 ప్లస్ 0.6 ప్లస్ 0.02. సో ఈ విధంగా మనం విస్తరించవచ్చు అనమాట 7.62 అనేదాన్ని. ఓకే, అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 46.682. సో ఇందులో 4 అనేది ఎక్కడుంది? దశాంశ బిందువుకి రెండో స్థానంలో ఉంది. అంటే అదే ప్లేసు 10వ స్థానం కదా. అంటే 4 × 10. దేర్ఫోర్ 4 యొక్క స్థాన విలువ ఏంటి? స్థాన విలువ 4 × 10 ఈజ్ ఈక్వల్ టు 40. అలానే 6 ఎక్కడ ఉంది? దశాంశ బిందువుకు ఎడం వైపునే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో అంటే ఇది 1వ ప్లేస్. అంటే 6 యొక్క స్థాన విలువ అంతా 6 × 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఈ 6 యొక్క స్థాన విలువ ఎక్కడ ఉంది? దశాంశ బిందువుకు కుడివైపున ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దాన్ని ఏమంటారు? 6/10 అంటారు అనమాట. అంటే 10th ప్లేస్ అంటారు దాన్ని. 6/10 దీన్నే 0.6గా రాయొచ్చు అనమాట. అలాగే 8 అనేది ఎక్కడుంది? 8 అనేది దశాంశ బిందుకు కుడివైపున రెండో స్థానంలో ఉంది. దీన్ని 100th ప్లేస్ అంటారు అనమాట. అంటే 1/100. ఇదేమో 1/10, ఇది 1/100. ఈ 2 అనేది 1/1000 ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో ఉంది అన్నమాట. ఇప్పుడు 8 అనేది ఏమవుతుంది? 8/100 దట్ ఈజ్ ఈక్వల్ 0.08. అలాగే 2 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 2/1000. థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2/1000. 0.002. అంటే మనం 46.682ని ఎలా విస్తరించవచ్చు? 40 + 6 + 0.6 + 0.08 + 0.002. సో ఈ విధంగా మనం 46.682 అనేది మనం విస్తరించవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్గా ఉన్నారా మీరందరూ? ఇప్పుడు
ఈ దశాంశాల ఉపయోగం మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. డబ్బు. సో డబ్బు మన నిత్య జీవితంలో డబ్బుకు సంబంధించిన లెక్కలకు ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 65.65 రూపీస్ ఉన్నాయనుకోండి. అందులో నీవు ఎన్ని టెన్స్ ఉన్నాయంటే దశాంశ బిందువు తర్వాత 6. 6 యొక్క స్థాన విలువ ఎంత? ఈ 6 యొక్క స్థాన విలువ ఎంత? 6 × 10 = 60. అలానే 5 యొక్క స్థాన విలువ ఎంత? 5 × 1 = 5. 5 యొక్క స్థాన విలువ. అలాగే ఈ 6 ఎక్కడ ఉంది? దశాంశ బిందువు కుడివైపున ఉన్నదన్నమాట. దశాంశ బిందువు కుడివైపున ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాన్ని అలా ఎలా రాయొచ్చు? 6/10 అని రాయొచ్చు, అంటే 0.06 అని. అలాగే 5 అనేది ఎక్కడ ఉంది? దశాంశ బిందువుకు కుడివైపున రెండో స్థానంలో ఉంది, అంటే దాని అర్థం ఏంటి? 5/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/100. therefore 0.05. ఇప్పుడు మనం 65.65 ఎలా విస్తరించవచ్చు? 60 + 5 + 0.6 + 0.05 ఇలా రాయొచ్చు అనమాట. సో ఇలాంటివి రాయడానికి కూడా మనకి మన దగ్గర ఉన్న డబ్బు పైసలతో సహా ఎంత ఉందో మనం తెలుసుకోవడానికి కూడా ఈ దశాంశాలు అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అలానే వెయిట్, అలానే బరువుకు సంబంధించినవి కూడా తెలపాలన్నా సరే ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5.46 kg నేను ఉల్లిపాయలు కొన్నాను అనుకోండి. 5.46 kg అంటే 5 kg + 0.4 kg + 0.06 kg అనమాట. ఓకే. సో టైంకి సంబంధించినవి కూడా. సో టైంకి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేటప్పుడు కూడా సపోజ్ 2.15 అవర్స్ అన్నాం అనుకోండి. 2.15 అవర్స్ అంటే దాని అర్థం ఏంటి? 2 hours + 15 minutes అని. ఓకే, 15 minutes అని అర్థం అనమాట. లేదా అంతే, లేదా 0.15. ఓకే. సో ఇలాంటి సందర్భంలో కూడా మనకి ఈ దశాంశాల వినియోగం అనేది చాలా ఉంటుందన్నమాట మన నిత్య జీవితంలో. కాబట్టి ఇవన్నీ మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఓకే. సో మీకు దశాంశాల టాపిక్ అనేది కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలానే కింద కూడా మీకు క్విజ్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ట్రై చేసినట్లయితే మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైంది అనేది మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో అలానే ఈ క్లాస్ మొత్తం PDF కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అది మీ యొక్క అవసరాలకు ఫ్రీగా వాడుకోవచ్చు. సో మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చెప్పవలసిందిగా కోరుచున్నాము. మరలా కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.